గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని మోసం చేసిన వారి నుంచి 100 కోట్ల వరకు వసూలు చేసిన ప్రహరణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ పరారయ్యారు. హబ్సిగూడలో కార్యాలయం ప్రారంభించిన రాజేష్ 5 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని 5 నెలల్లో రెట్టింపు చేస్తామని నమ్మించిన రాజేష్ 2 నెలల పాటు లాభాలను చెల్లించారు. నమ్మకం కలగడంతో స్థానికులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మొత్తం 100 కోట్లు వసూలు చేసిన రాజేష్ పరారైనట్టు అధికారులు వాపోతున్నారు. ఇక బాధితులంతా కలిసి సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని మోసం చేసిన వారి నుంచి 100 కోట్ల వరకు వసూలు చేసిన ప్రహరణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ పరారయ్యారు. దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమని. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం అయితే పట్టబయలైంది. ముఖ్యంగా ఏదైతే ఈ గోల్డ్ ట్రేడింగ్ లోను మోసపోయిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సీసీఎస్ ముందు ఆందోళన అయితే చేస్తున్నారు. అధిక లాభాల ఆశ చూపి సుమారు 500 మందిని మోసం చేసి వారి నుండి సుమారు 100 కోట్ల వరకు కూడా ఏదైతే రాజేష్ అలాగే ప్రాణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ అనే వ్యక్తి అయితే మోసం చేసినట్లు కూడా బాధితులు అయితే చెప్తున్నారు. హబ్సిగూడలోని ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్క నుండి 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఏదైతే రాజేష్ వసూలు చేసి పరారైనట్లు కూడా బాధితులు అయితే తెలుస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని చెప్పి రాజేష్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో 2% లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2 నెలల పాటు లాభాలను రాజేష్ అయితే క్రమంగా అయితే చెల్లించడంతో నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అయితే బాధితులు అయితే చేశారు. ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో అయితే రాజేష్ అయితే ఉడాయించినట్లు కూడా ప్రస్తుతం బాధితులు అయితే చెప్తున్నారు. గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం ఏదైతే సీసీఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే సీసీఎస్ ముందు బాధితులు అయితే ఆందోళన చేయబడుతున్నారు. ముఖ్యంగా రాజేష్ అనే వ్యక్తి ఏదైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతోని ఏదైతే భారీ మొత్తంలో ఏదైతే అమౌంట్ మల్టిపుల్ చేస్తానంటూ కూడా ఏదైతే బాధితులను అయితే నమ్మబలకడంతో వాళ్ళందరూ కూడా రాజేష్ తో నమ్మకంతో ఏదైతే భారీగా ఇన్వెస్ట్మెంట్లు అయితే చేశారు. ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు చేసిన తర్వాత ముఖ్యంగా 2 నెలల పాటు ఏదైతే అతనికి మామూలుగా వడ్డీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే చేసిన ఇన్వెస్ట్మెంట్ కి రూపాయి కూడా కట్టకపోవడంతో బాధితులు మోసపోయారని గ్రహించారు. ముఖ్యంగా రాజేష్ పై సీసీఎస్ లోని ఏదైతే కేసు అయితే నమోదు చేసిన తర్వాత రాజేష్ అయితే పరారయ్యారు. ప్రస్తుతం సీసీఎస్ అధికారులు కూడా రాజేష్ ని అయితే అరెస్ట్ చేశారు. రాజేష్ ని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాధితులు కూడా సీసీఎస్ ముందుకైతే ఆందోళన దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే బాధితులు అయితే అక్కడ ఆందోళన చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.